టు మై ఛానల్. సో మనమైతే ఈ వీడియోలో వన్ టూ యాప్ గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ యాప్ అయితే మనకి ఆల్మోస్ట్ 17 ఇయర్స్ నుంచి అయితే మనకి మార్కెట్లో అయితే ఈ యాప్ అయితే ఉంది. మనకి డిపాజిట్స్ వైజ్ కావచ్చు, విత్డ్రాల్స్ వైజ్ కావచ్చు, యాప్ అయితే చాలా బాగుంది. సో మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేస్తాను. సో జస్ట్ మీరు కామెంట్ బాక్స్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు సైన్ అప్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, సో ఈ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్కి సంబంధించిన పేజ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. సో చాలా సింపుల్ స్టెప్స్తోనే మనం ఈ యొక్క యాప్లో అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అలానే ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, క్యాప్చర్ కోడ్. సో ఈ సింపుల్ డీటెయిల్స్తోనే మనం ఈ యొక్క యాప్లో అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని అయితే కంప్లీట్ అయితే చేయొచ్చు. సో మనం యాప్లో రిజిస్టర్ అయిపోయిన తర్వాత మనకి హోమ్ పేజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది హోమ్ పేజ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అంతా మనకి యూజర్ అండ్ ఫ్రెండ్లీగానే ఉంటుంది యాప్ వచ్చేసి. అలానే మీకు అకౌంట్కి సంబంధించి డౌట్స్ ఉన్నా సరే మీకు లైవ్ చాట్ బాక్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో వీళ్ళతో చాట్ చేసి మీ యొక్క డౌట్స్ని కూడా క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అండ్ డిపాజిట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఏంటంటే మనకి డిపాజిట్ ఏంటంటే ఈ యాప్లో మనము 100 రూపీస్ నుంచి కూడా డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. సో మనకి మొబైల్ ఈ వ్యాలెట్ నుంచి అయితే ఇక్కడ చూశారు కదా మీరు, 100 రూపీస్ నుంచి కూడా మనం డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు డిపాజిట్ చేయాలనుకున్న అమౌంట్ ఎంటర్ చేయండి. ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో మళ్ళీ మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డిపాజిట్కి సంబంధించినటువంటి పేజ్ అయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. సో మీకు కింద యూపీఐ కోడ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు, అలానే స్కానర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో సక్సెస్ఫుల్గా మనీ ట్రాన్స్ఫర్ అయ్యాక మీ ఫోన్పేలో ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే ఉంటుంది. సో ఆ రిఫరెన్స్ నెంబర్ని ఇక్కడ జస్ట్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేశారంటే ఈ యాప్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా డిపాజిట్ ప్రాసెస్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవుతుంది. అలానే మీరు మనీ విత్డ్రా చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని అయితే అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపించే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క డిపాజిట్ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సో అలానే మీరు విత్డ్రా చేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేసుకొని విత్డ్రా అయితే చేసుకోండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేయండి. సో వీడియో నచ్చితే ఛానల్ అయితే లైక్ చేయండి.